నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోర్తాడు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్, ఇరిగిన బండి చక్రాలు, పల్టీ కొట్టిన బోగి, త్రుటిలో తప్పిన ప్రమాదం. గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి. ఎర్గట్లలో పలు గ్రామ పంచాయతీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. మొదలైన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు, ప్రారంభమైన నామినేషన్లు. పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసిన చైర్మన్ స్వామి గౌడ్. ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్. గురువారం ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలు. ₹6,08,00,000తో కలికి చెరువు అభివృద్ధి, సుందరీకరంగా మారుతున్న బాన్స్వాడ పట్టణం. గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జాతీయ రహదారికి ఆనుకుని వెళ్తున్న పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మోర్తాడ్ మండలంలో ఉన్న మోర్తాడ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పెద్దపల్లి నుండి నిజామాబాద్ వైపు వస్తున్న బొగ్గుల్లోర్తో ఉన్న వ్యాగన్ బండి చక్రాలు పగిలిపోయాయి. ఆ భోగి పట్టాలు తప్పి పల్టీ కొట్టింది. ఆ సమయంలో అటు పంట పొలాల్లో ఎవరు రైతులు, కూలీలు లేరు. అలాగే జాతీయ రహదారి వెంట వెళ్తున్న ఈ రైలు పట్టాలు రోడ్డుపై కాకుండా పంట పొలాల వద్ద సంఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సంఘటన గల కారణాలు ఏమిటో దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, దర్పల్లి, ఇందర్వాయ్, మోపాల్, సిరికొండ, నిజామాబాద్ మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సర్పంచ్ మరియు వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. డిచ్పల్లి మండలంలో మొత్తం 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో కొత్తగా 10 గిరిజన తాండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. మరో 4 గ్రామ పంచాయతీలు సాధారణ కేటగిరీలో ఏర్పడ్డాయి. మొత్తం డిచ్పల్లి గ్రామ పంచాయతీ ఓటర్ల సంఖ్య 41,702 మంది. అందులో 19,422 పురుషులు కాగా 22,280 మహిళలు ఉన్నారు. 306 పోలింగ్ బూతులు, 306 వార్డుల సంఖ్య ఉంది. 6 జోన్లుగా ఎన్నికల అధికారులు విభజించి 900 మంది ఎన్నికల సిబ్బంది మరియు స్టేజ్ 1, స్టేజ్ 2 అధికారులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. పంచాయతీలకు సంబంధించి సర్పంచ్లకు మరియు 306 వార్డు సభ్యులకు సంబంధించి మనం 3వ దశ ఎన్నికలో భాగంగా మనము ఎన్నికలు నిర్వహించబోతున్నాం. ఇటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మేము నామినేషన్ ప్రక్రియ ఈరోజు 16వ తారీఖు ప్రారంభించడం జరిగింది. ఇది 18వ తారీఖు వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. 19వ తారీఖు స్క్రూటినీ చేయడము, అలాగే అభ్యర్థుల తుది జాబితా 22వ తారీఖు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ అభ్యర్థుల తుది జాబితా అయిన తర్వాత 30వ తారీఖు రోజు మేము ఈ అభ్యర్థులందరికీ ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఆ ఎన్నిక అదే రోజు రిజల్ట్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మేము ఎన్నికల సిబ్బందికి ఇదివరకే మేము ట్రైనింగ్ కూడా శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. 2వ దశ శిక్షణ కార్యక్రమం బాన్స్వాడ పట్టణానికి ఆనుకొని ఉన్న కలికి చెరువు ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్ది పట్టణ వాసులకు కుటుంబ సమేతంగా ఆహ్లాదం కల్పించాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సుమారు ₹6,08,00,000 నిధులు మంజూరు చేయించారు. బాన్స్వాడ పట్టణం గతంలో గ్రామ పంచాయతీగా ఉండేది. ప్రస్తుతం పురపాలక సంఘంగా మారింది. బాన్స్వాడ పట్టణం రోజు రోజుకు ఎంతో అభివృద్ధి చెందుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత బాన్స్వాడను డివిజన్ కేంద్రంగా ప్రకటించారు. బాన్స్వాడ చుట్టుప్రక్కల ఉన్నటువంటి మండలాల నుండి అనేక మంది పిల్లలు చదువుల కోసం బాన్స్వాడలో నివాసం ఉంటున్నారు. బాన్స్వాడ పట్టణంలో సుమారు 40,000 వరకు జనాభా ఉంది. పట్టణంలో ఉంటున్న ప్రజలకు కుటుంబ సమేతంగా సేద తీరేందుకు ఎలాంటి పార్కు లేదు. పట్టణానికి ఆనుకుని ఉన్న కలికి చెరువు ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్ది పట్టణ వాసులకు ఆహ్లాదం కల్పించాలనే ఉద్దేశంతో
మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సుమారు 6,08,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించారు. చెరువుకట్ట సమీపంలో సాయిబాబా ఆలయం ఉండడంతో దీనిని సుందరంగా తీర్చిదిద్దే పట్టణ వాసులకు ఆహ్లాదకరంగా ఉంటుందని భావించారు. మంజూరైన నిధుల నుండి సుమారు 3.5 కోట్ల రూపాయలు వెచ్చించి కట్టను వెడల్పు చేయడంతో పాటు పాదాచారులు నడిచేందుకు దారిని కూడా నిర్మించారు. పనులు కొంత ఆలస్యం జరిగినా ఇటీవల తిరిగి మళ్లీ ప్రారంభమయ్యాయి. మరో 6 నెలల్లో పనులను పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ డిప్యూటీ అధికారి రవికుమార్ తెలిపారు. 6,03,00,000 శాంక్షన్ అయింది. అందులో చేయాల్సిన పని ఇప్పటి వరకు 4 కోట్ల పని వరకు అయింది. అందులో కట్ట బలోపేతం అయిపోయింది. మెట్లు కట్టడము, తర్వాత మొత్తం కూడా రైల్స్ చేయడము, టైల్స్ పెట్టడము అవన్నీ కంప్లీట్ అయిపోయింది. బ్యూటిఫికేషన్లో మనకు దీని మీద రోడ్డు వేయడము, కట్ట వెనకాల వచ్చేసి మనకు లాన్ డెవలప్మెంట్ చేయడము, పార్క్ చేయడం, స్నాక్స్ కౌంటర్ కట్టడం అవన్నీ మిగిలి ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పటివరకు 80% పనులు అయిపోయినాయి. 20% పనులు కూడా ఈ ఎండాకాలంలో మొత్తం కంప్లీట్ చేసి టోటల్గా ఫైనల్ షేప్లో తీసుకొస్తాం. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో రసవత్తరంగా సాగుతున్నాయి. అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న 8 మండలాల్లో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నిజామాబాద్ రూరల్ మండలంతో పాటు దర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయ్, మాక్లూర్, మోపాల్, నవీపేట్, సిరికొండ మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. 211 సర్పంచ్లు, 1,890 వార్డు సభ్యులకు అభ్యర్థులు పోటీ చేయనున్నారు. అధికారులు ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారని అధికారులు తెలిపారు. 19వ తేదీన స్క్రూటినీ, ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్నారు. 20వ తేదీన అభ్యంతరాలు స్వీకరిస్తారని, 22న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. 23వ తేదీన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. ఈ నెల 30న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. అనంతరం 2 గంటలకు ఓట్ల లెక్కింపు, తర్వాత ఫలితాలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్, తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 3 ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. భూపత్ రెడ్డి, యాదవ్ రెడ్డి, రాములు నాయక్లను శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ అనర్హులుగా ప్రకటించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 3 ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. భూపత్ రెడ్డి, యాదవ్ రెడ్డి, రాములు నాయక్లను శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ అనర్హులుగా ప్రకటించారు. 3 ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు మండలి చైర్మన్ తేల్చడంతో వీరిని అనర్హులుగా ప్రకటిస్తూ కార్యదర్శి బులెటిన్ విడుదల చేశారు. అనర్హత వేటు తక్షణమే అమల్లోకి రానుంది. గవర్నర్ కోటాలో రాములు నాయక్, ఎమ్మెల్యేల కోటాలో యాదవ్ రెడ్డి, స్థానిక సంస్థల కోటాలో భూపత్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లో చేరిన కొండా మురళి రాజీనామాను ఇప్పటికే ఆమోదం తెలిపారు. ఎమ్మెల్సీ రాములు నాయక్ పై టీఆర్ఎస్ వేటు వేసింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి రాములు నాయక్ ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకే రాములు నాయక్ ను టీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్ లో తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్ గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఇవాళ సాయంత్రం రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ రాజ్భవన్ లో ముంతాజ్ అహ్మద్ ఖాన్ తో ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. రేపు అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, నామినేషన్ నిర్వహించనున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ముందు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి రేపు గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం రేపు ఉదయం 11:05 అసెంబ్లీలో నిర్వహించే కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ప్రొటెం స్పీకర్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన రేపు ఉదయం 11:30 శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 18న స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. అలాగే ఈ నెల 19న ఉదయం 11:30 మండలి సమావేశం ప్రారంభమవుతుంది. ఈ నెల 19న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. रुकन मुंतखब किया गया है। खुदा के नाम हल्फ लेता हूँ कि मैं कानून के रूह से राज दस्तूर हिंद का वफादार
और फर्मा बरदार रहूँगा। हिंदुस्तान के इक़्तिदार आला और इसकी सालमियत को बरकरार रखूँगा और इस फर्ज मनसबी को जो मुझे तफवीज़ किया जाने वाला है पूरी दयानतदारी से अंजाम दूँगा। ఇంటర్మీడియట్ పరీక్షల సీజన్ మొదలు కాబోతుంది. ఈ నెలాఖరు నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షల సీజన్ మొదలు కాబోతుంది. ఈ నెలాఖరు నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 28న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, 30న పర్యావరణ విద్యా పరీక్షలు ఉంటాయి. ఆ వెంటనే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఈ ఏడాది పరీక్షల విధానంలో మార్పులు తీసుకొచ్చారు. ఇష్టారాజ్యంగా మార్కులు వేసే విధానానికి స్వస్తి పలికారు. ప్రయోగ పరీక్షలు జరగనున్న కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటును తప్పనిసరి చేశారు. ఇంటర్ ప్రాక్టికల్స్ కోసం కామారెడ్డి జిల్లాలో 40 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించే ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మార్పులు తీసుకువచ్చింది. గతంలో ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలల్లో ముఖ్యమైన ప్రశ్నలను అధ్యాపకులే ఎంపిక చేసి పరీక్ష నిర్వహించేవారు. ఈ కారణంగా పరీక్షలో విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేవి. అయితే ఈ సంవత్సరం ఈ విధానానికి స్వస్తి చెప్తూ ప్రభుత్వం మార్పులు చేసింది. పరీక్ష ప్రారంభం కావడానికి అరగంట ముందు కళాశాల ప్రిన్సిపల్ సెల్ ఫోన్ కు ఓటీపీ నంబర్ వస్తుంది. దాని ఆధారంగా ఆన్లైన్ లో ప్రశ్న పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని వెంటనే పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఏమేం ప్రశ్నలు వస్తాయనేది అధ్యాపకులకు సైతం అప్పటి వరకు తెలియదు. పరీక్షలు నిర్వహించిన రోజే మార్కులను వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లోడ్ చేసేందుకు వెబ్సైట్ సహకరించదు. దీంతో కష్టపడి చదివిన విద్యార్థులకు మాత్రమే మంచి మార్కులు వస్తాయని భావిస్తున్నారు. నేటి నుండి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలైంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, దర్పల్లి, ఇందర్వాయ్, మోపాల్, సిరికొండ, నిజామాబాద్ మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సర్పంచ్ మరియు వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. డిచ్పల్లి మండలంలో మొత్తం 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో కొత్తగా 10 గిరిజన తాండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. మరో 4 గ్రామ పంచాయతీలు సాధారణ కేటగిరీలో ఏర్పడ్డాయి. మొత్తం డిచ్పల్లి గ్రామ పంచాయతీ ఓటర్ల సంఖ్య 41,702 మంది. అందులో 19,422 పురుషులు కాగా 22,280 మహిళలు ఉన్నారు. 306 పోలింగ్ బూతులు, 306 వార్డుల సంఖ్య ఉంది. 6 జోన్లుగా ఎన్నికల అధికారులు విభజించి 900 మంది ఎన్నికల సిబ్బంది మరియు స్టేజ్ 1, స్టేజ్ 2 అధికారులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. పంచాయతీలకు సంబంధించి సర్పంచ్లకు మరియు 306 వార్డు సభ్యులకు సంబంధించి మనం 3వ దశ ఎన్నికలో భాగంగా మనము ఎన్నికలు నిర్వహించబోతున్నాం. ఇటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మేము నామినేషన్ ప్రక్రియ ఈరోజు 16వ తారీఖు ప్రారంభించడం జరిగింది. ఇది 18వ తారీఖు వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. 19వ తారీఖు స్క్రూటినీ చేయడము, అలాగే అభ్యర్థుల తుది జాబితా 22వ తారీఖు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ అభ్యర్థుల తుది జాబితా అయిన తర్వాత 30వ తారీఖు రోజు మేము ఈ అభ్యర్థులందరికీ ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఆ ఎన్నిక అదే రోజు రిజల్ట్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మేము ఎన్నికల సిబ్బందికి ఇదివరకే మేము ట్రైనింగ్ కూడా శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. 2వ దశ శిక్షణ కార్యక్రమం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్ గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్ తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి
మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్ కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు 08812245000 నెంబర్కి కాల్ చేసి గాని లేదా మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. ప్రకటనల అనంతరం తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించరాదని, ఖర్చుల వివరాలు తెలపాలని ఆర్మూర్ ఎంపీడీఓ ఎన్నికల అధికారి టీవీఎస్ గోపిబాబు తెలిపారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల యాళ్లరాములు మెమోరియల్ హాల్లో పంచాయతీ ఎన్నికల సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులకు ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఎన్నికల ముందు రోజు నుండే మైక్ ప్రచారాలు నిలిపివేయాలని, ఖర్చుల వివరాలు ఎక్స్పెండిచర్ అధికారికి తెలియజేయాలని, ఏ రకంగానూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించరాదని, ఏదైనా సమస్యలుంటే సంబంధిత ఎన్నికల స్టేజ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఎన్నికల స్టేజ్ 1 అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ దామోదర్, ఎక్స్పెండిచర్ అధికారి, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. ఒకటే ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంది. ఇప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అడిగారు మన దగ్గర లేదు, ఆ పరిస్థితి తక్కువ ఉంది కాబట్టి 1 o'clock పోలింగ్ క్లోజ్ అవుతుంది. 1 o'clock తర్వాత ఇట్లా ఎవరన్నా లైన్లో క్యూలో ఉంటే వాళ్ళకి ప్రాసెస్ ఇవ్వబడుతుంది. ప్రాసెస్ ఏ పద్ధతిని ఇస్తారంటే ఫస్ట్ నంబర్ ఉన్నాయి, లాస్ట్ వరకు ఇస్తారు. అంతే తప్ప నంబరు మళ్ళీ చేంజ్ చేయడానికి వీలు లేదు. 1 గంటకు అయిపోతుంది. 1 గంట అయిన తర్వాత సీల్ చేసేస్తారు బాక్స్. సీల్ చేసిన తర్వాత ఆల్రెడీ కౌంటింగ్ కాదు, మీకు స్టేజ్ 2 ఆఫీసర్ అక్కడే ఉంటాడు కాబట్టి కౌంటింగ్ హాల్ సెలక్షన్ అయిపోతుంది. ఆ ఏ కౌంటింగ్ హాల్ సెలక్షన్ చేస్తారో ఆ కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ జరగబడుతుంది. 66వ సీనియర్ అంతర్జిల్లాల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ఈ నెల 18 నుండి 20వ తేదీలలో హైదరాబాద్లో జరుగుతాయని కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి లింగన్న తెలిపారు. నగరంలోని డిఎస్ఏ గ్రౌండ్ లో కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి ఆంధ్యాల లింగన్న ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగే కబడ్డీ పోటీలలో భాగంగా నిజామాబాద్ నుంచి యువకులను, యువతులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుండి 20వ తేదీలలో ఉప్పల్ స్టేడియంలో జరిగే 66వ సీనియర్ అంతర్జిల్లాల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలకు నిజామాబాద్ నుండి యువకులు 40 మంది మరియు యువతులు 20 మంది ఎంపికయ్యారని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు నిజామాబాద్ జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, రాజేందర్, ఇంద్రకరణ్ మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు. సీనియర్స్ కూడా తప్పనిసరిగా ఛాంపియన్షిప్ సాధిస్తారని చెప్పేసి నేను ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. అయితే గత సబ్ జూనియర్ ఛాంపియన్షిప్లో మన నిజామాబాద్ జిల్లా జట్టు నుండి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి జాతీయ స్థాయికి ఎంపిక జరిగింది. వారు జాతీయ స్థాయికి మన నిజామాబాద్ జిల్లా రాష్ట్ర జట్టులో ఎంపిక కావడం మన నిజామాబాద్ జిల్లా. బాయ్స్ విభాగంలో నాగేష్, వీరు ముగ్గురు మన నిజామాబాద్ జిల్లా నుండి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి. గల్ఫ్ ఏజెంట్ల చేతిలో ఇరాక్లో ఇరుక్కుపోయిన రాష్ట్ర ప్రజలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి వారిని ఇండియాకు తీసుకురావాలని గల్ఫ్ సంక్షేమ సంఘం ప్రతినిధి బసంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
నగరంలోని ఆర్ఎండి వసతి గృహంలో గల్ఫ్ సంక్షేమ సంఘం ప్రతినిధి బసంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరికొండ మండలం కొండూరు యువకులు మరియు నవీపేట్ మండలం నాగేపూర్ ఇంకా దర్పల్లి మండలానికి చెందిన యువకులు మొత్తం 15 మంది జిల్లాకు చెందిన వారు ఇరాక్ లోని ఇజ్రాయెల్ రాష్ట్రంలో చిక్కుకుపోయారని తెలిపారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వారిని ఇండియాకు తీసుకురావాలని, లేని ఎడల అక్కడి ప్రభుత్వాలు వారిపై అక్రమ కేసులు బనాయించే అవకాశం ఉందన్నారు. ఏజెంట్ల చేతుల్లో మోసపోయిన వారిని కాపాడాలని ఆయన కోరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన 15 మంది కార్మికులు ఇరాక్లో ఎర్బిల్ రాష్ట్రంలో ఇరుక్కున్నారు. వారిని స్వదేశానికి తెప్పియాలని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా వారు కొద్ది సమయం ఉంది, ఆ సమయం దాటిపోతే వారిని అక్రమంగా ఆ దేశం చట్టం, ఆ దేశం లా ప్రకారము అక్రమ కేసులు భరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర విదేశాంగ శాఖ కానీ స్పందించి వారిని ప్రభుత్వ ఖర్చుతోని మన దేశానికి తెప్పాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి. వారి కుటుంబీకులు మాట్లాడుతూ అప్పు తీసుకొచ్చి ఇరాక్ పంపించామని, ఏజెంట్ల చేతుల్లో మోసపోయామని వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఇకనైనా ఇరాక్ లో ఉన్న తమ వారిని వెంటనే తీసుకురావాలని కోరారు. ఏజెంట్ నరేందర్ సార్, చాపూర్ సార్, మండలం నందిపేట్. ముందర 1,30,000 మరి ఇచ్చాము ఏజెంట్కు. మళ్ళీ 50 రూపాయలు ఖర్చు పంపించాం సార్. 4 నెలలు అయింది సార్. కానీ అక్కడ పని లేదు, అన్నం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎట్లా తెలంగాణ ప్రభుత్వం ఎట్లా హెల్ప్ చేసి మా అందరిని తీసుకురావాలని వేడుకుంటున్నాం. సిరికొండ మండల్ కొండూరు. మా ఆయన వెళ్ళిండు సార్ 4 నెలల క్రితం. అక్కడ పోయిన నుండి పని లేదు, తిండి లేదు. ఇక్కడ వద్దామంటే పరిస్థితి బాగాలేదు. డబ్బులు 1,30,000 కట్టినాం సార్. పోయిన తర్వాత 50,000 పంపించినాం. మళ్ళీ తిండికి లేవంటే 15,000 పంపించినాం. ఇక్కడ పరిస్థితి బాగాలేదని ఏజెంట్ నమ్మి వారంకి ఎక్కిస్తా, నెలకు ఎక్కిస్తా అంటే అక్కడే ఉన్నారు సార్. ఇప్పుడు పని లేదు, రావడానికి ఫైన్ కట్టాలి. వచ్చేందుకు కూడా పరిస్థితి బాగాలేదని మీడియా ముందుకు వచ్చినాం. కవితకు ఈ వార్త చేరాలని కోరుకుంటున్నాం సార్. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల కోసం ఈ నెల 15 నుంచి నీటిని విడుదల చేస్తామన్న అధికారులు ప్రస్తుతం దాన్ని పట్టించుకోవడమే లేదు. జనవరి 15 నుంచి మార్చి 15 వరకు 2 నెలల పాటు వారాబందీ ప్రకారం నీటిని విడుదల చేయాలని గతంలో అధికారులు భావించారు. ఈ విషయమై ప్రణాళికలు సిద్ధం చేసి శివం కమిటీకి పంపించారు. కానీ జనవరి 15వ తేదీ వచ్చినా నీటి విడుదలపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలు నీటి విడుదల ఎప్పుడు చేపడతారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు నుంచి ఎల్ఎండి ఎగువ వరకు లక్ష్మి, సరస్వతి కాల్వల ద్వారా యాసంగిలో నీటి విడుదల చేస్తామని అధికారులు గతంలో ప్రకటించారు. దీంతో ఆయకట్టు రైతులు పంటల సాగు కోసం నారు పోసుకున్నారు. కొందరు వరి నాట్లు కూడా వేశారు. కానీ నీటి విడుదలపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీటిని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విడుదల చేసే అవకాశాలున్నాయని రైతులు భావిస్తున్నారు. నీటి విడుదల షెడ్యూల్ పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు నీటి విడుదలపై ఫోన్ ద్వారా ప్రాజెక్టు అధికారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నా అధికారులు స్పందించడం లేదు. మిర్దాపల్లి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని, అలాగే గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవ తీర్మానం చేసిన గ్రామస్తులకు రుణపడి ఉంటానని, ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు పనులు చేసి చూపిస్తానని మిర్దాపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ సౌడ సాయిలత, మధువర్మలు అన్నారు.
ఆర్మూర్ మండలంలోని మిర్దాపల్లి గ్రామంలోని సమస్యలను గ్రామ నూతన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లు సాయిలత, మధు గ్రామంలో నెలకొన్న సమస్యలను తిరిగి పరిశీలించి తెలుసుకున్నారు. గ్రామంలోని మురికి కాల్వలు అలాగే ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని, తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా గెలిపించి సర్పంచ్ చేసినందుకు నమ్మకంగా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సౌడ సాయిలత. మిడదాపల్లె గ్రామ సర్పంచ్గా నన్ను ఏకగ్రీవంగా గెలిపించిన గ్రామ ప్రజలందరికీ మరియు నా యొక్క గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది నా పదవిలా భావించకుండా ఒక బాధ్యతగా అనుకొని గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను. అర్హులందరికీ కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలు అందేలా చేస్తాను. ఆర్మూర్ మండలంలోని పెర్కిడ్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని పెర్కిడ్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువజన వారోత్సవాల్లో భాగంగా ముగింపు రోజున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతుల శ్రీనివాస్, పెర్కిడ్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ ఇట్టడి నర్సారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వామి వివేకానందుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, యువత చెడుదారిన వెళ్లకుండా ఉండాలని, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడకుండా మన దేశ సంస్కృతిని కాపాడాలని యువతకు పిలుపునిచ్చారు. అలాగే స్వామి వివేకానంద యువజన వారోత్సవాలు ముగింపు ఉత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన యువజన సంఘ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, యువజన సంఘ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. యూత్ ఏ రకంగా ఉండాలి, యూత్ ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. ప్రతి ఒక్క యూత్ చిన్న పని ఏ పనైనా తనకు తోచిన పనిగా పనిచేస్తూ ఎవరు కూడా వేస్ట్గా తిరగకుండా ప్రతి ఒక్కరు తమకు విశ్వాసమైన పనిని చేసుకోవాల్సిందిగా వివేకానందుడు ఆ రోజుల్లో అతి చిన్న 18 సంవత్సరాల నుంచే వారు ఆదర్శ ప్రియుడిగా వారుంటూ దేశాలకి భారతదేశం అంతా తిరుగుతూ ప్రజలందరికీ కూడా, యువతందరికీ కూడా వారు ఆదర్శ ప్రియుడైనారు. డిజిటల్ సంతకాల ప్రక్రియను తహసీల్దార్లు వెంటనే పూర్తి చేయాలని, మిషన్ భగీరథ పనులు పెండింగ్ లో ఉంచవద్దని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. ఎర్రగట్ల మండలం గుమ్మిడియాల్ గ్రామం నుండి విడిపోయి నూతనంగా ఏర్పడిన నాగేంద్రనగర్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు పరిశీలించారు. 485 ఓట్ల గల గ్రామంలో 8 వార్డులు కాగా ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు, ఓటు వేసే సందర్భంలో సరైన వెలుతురు ఉండే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. ఒకటి కూడా పెండింగ్ లేకుండా పట్టేదారు పాస్ పుస్తకాలు అందజేయాలని వీఆర్ఓలను ఆదేశించారు. పాస్ పుస్తకంలో తప్పులను సత్వరమే సరిచేసి ఇవ్వాలని చెప్పినప్పటికీ ఎందుకు జాప్యం చేశారని అన్నారు. తప్పు ఒప్పులను సరిచేసి వెంటనే అందించాలన్నారు. కోర్టు కేసులున్నాయి తప్ప మిగతా వాటన్నిటికీ పాస్ పుస్తకాలు జారీ చేయాలన్నారు. డిజిటల్ సంతకాల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నారని గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాత ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి నీటి సరఫరా చేస్తున్నారని, కొత్త ట్యాంక్ కు ఇంకా కనెక్షన్ ఇవ్వలేదని గ్రామస్తులు వివరించారు. గుమ్మిడియాల్లో 11.40 కోట్లతో 1143 ఎకరాల ఆయకట్టు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని నిర్మల్ నిజామాబాద్ సరిహద్దుల్లో గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జ్ కూడా ఈ సందర్భంగా చూశారు. తదనంతరం ఎర్రగట్ల తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు. ధృవీకరణ పత్రాలు సకాలంలో అందించాలని, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను పెండింగ్ పెట్టకుండా సత్వరమే మంజూరు చేయాలని ఆదేశించారు. ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి ఏడీ సర్వేలాండ్, ఎంపీడీయూ, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా చూడాలని భీమ్గల్ ఎంపీడీఓ లింగం నాయక్ తెలిపారు.
పేన్గల్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా సర్పంచ్ అభ్యర్థులకు మరియు వార్డు మెంబర్లకు ఎంపీడీఓ లింగం నాయక్ శిక్షణ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేయకుండా ఎన్నికల కోడ్ను ఉల్లంఘనకు పాల్పడకూడదని ఆయన తెలిపారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 27 గ్రామాలు కాగా ఇందులో 7 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయని, మిగతా 20 గ్రామాలలో 9 గ్రామాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో భారీ బందోబస్తును మోహరించనున్నట్లు తెలిపారు. అలాగే ఎన్నికలకు అన్ని పరికరాలు సిద్ధం చేశామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. పోలింగ్ బూత్ల వద్ద అధికారులకు పీఓలు మరియు ఏపీఓలకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు. సంబంధించిన 6 క్లస్టర్ మన మండలంలో ఉన్నాయి. 6 క్లస్టర్లో మీకు సంబంధించిన క్లస్టర్లలో సేవన ఆఫీసర్లను మీరు నామినేషన్ పత్రాలు స్వీకరించిన తర్వాత అక్కడ ఉపసరణ రిలేటెడ్ అర్హులు అందరూ ఆ రకంగా మీరు మీకు సంబంధించిన మీరు ఓటర్లకు చూపించుకొని ఓటు పడే విధంగా మీరు అందరూ వాళ్ళకు సహకరించి మీరు కూడా వాళ్ళకు సామరస్యంగా ఎలక్షన్ చేయడానికి చూడాలి. గ్రామ పంచాయతీ ఎలక్షన్ కాబట్టి గ్రామంలో ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారా సింగ్, స్పెషల్ ఆఫీసర్ రామారావు, ఐకేపీ పద్మయ్య, నరసయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మాక్లూర్ మండలంలో 3వ విడత ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజు నామినేషన్లు పలు గ్రామాల్లో అభ్యర్థులు దాఖలు చేశారు. మాక్లూర్ మండలంలోనే జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 3వ విడత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మండలంలో మొత్తం 6 చోట్ల గుట్టుముక్కల ఆబ్రా, మాక్లూర్, చిక్లి, గుప్తా, మాదాపూర్ గ్రామాలలో ప్రత్యేకంగా నామినేషన్లు స్వీకరించేందుకు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు ఆంధ్ర తాండాకు చెందిన మాలో సంతోష్, స్వరూప, నీరడి శైలజాలు నామినేషన్లు వేశారు. సంబంధిత రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు. పేరు నీరడి శైలత, మాక్లూర్ మండల్ ధర్మవర గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేశాను. నన్ను సర్పంచ్గా గెలిపిస్తే జిల్లాలోని ఉత్తమ గ్రామంగా నిలబెడతాను. ఎమ్మెల్యే గారి సహాయంతో ఉత్తమ గ్రామంగా నిలబెడతాను. అన్ని రంగాల్లో మాక్లూర్ మండలం వెంకటాపూర్ గ్రామం సర్పంచ్గా నామినేషన్ వేసినాను. తొలి గ్రామ పంచాయతీగా ఏర్పడినది. తొలి మహిళగా గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాము. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో, ఎంపీ కవిత సహకారంతో పనులు చాలా జాగ్రత్తగా చేస్తాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి టీసీ సాయన్న ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు శ్మశాన వాటికలపై ముందుగా దృష్టి సారించి పరిష్కరిస్తానని, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపడతానని, ఎంపీ ఎమ్మెల్యేల సహకారంతో నిధులు మంజూరు చేయించి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తానని, గ్రామస్తులందరూ తనను భారీ మెజార్టీతో గెలిపించి అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనుచరులు, గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో తెరాస బలపరిచిన అభ్యర్థి కల్లెం మోహన్ ప్రచారం జోరును పెంచారు. గ్రామంలో భారీ ర్యాలీగా ఇంటింటికి తిరుగుతూ తన కత్తెర గుర్తుకు ఓటు వేసి సర్పంచ్గా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ సమస్యలపై దృష్టి సారిస్తానని, ఎంపీ ఎమ్మెల్యేల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సమస్యలను ముందుగా పరిష్కరిస్తానని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ తామందరము కల్లెం మోహన్తోనే ఉన్నామని, పూర్తి మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, గంగారెడ్డి, మల్లయ్య, మణిదీప్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. మండలంలోని ఆలూరు గ్రామంలో తెరాస బలపరిచిన అభ్యర్థి మోత చిన్నారెడ్డి భారీ ర్యాలీగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తన కాఫ్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎంపీ కవితల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించడంతో పాటు ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం కృషి చేస్తానని తనను ఒక్కసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూచారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన అడ్లూరి చిన్నుబాయ్ అంత్యక్రియలు, దహన సంస్కారం కోసం 10,000 రూపాయలను మున్సిపల్ కార్యాలయం తరపున మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు అందజేశారు. గత కొద్ది సంవత్సరాలుగా సతీష్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న చిన్నుబాయ్ మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికురాలిగా పనిచేస్తోందని, నేడు ఆమె మృతి చెందడంతో అంత్యక్రియల కోసం మున్సిపల్ తరపున 10,000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు హింజా అశోక్, నాయకులు మోహన్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇవాల్టి బంగారం వెండి ధరలేంటో తెలుసుకుందాం. 24 క్యారెట్స్ బంగారం ధర 32,600 రూపాయలు కాగా, ఆర్నమెంట్ బంగారం తులం ధర 32,100 రూపాయలుగా ఉంది. ముద్ద వెండి కిలో ధర 41,000 రూపాయలు కాగా, ముద్ద వెండి తులం ధర 410 రూపాయలు, ఆర్నమెంట్ వెండి కిలో ధర 39,000 రూపాయలు కాగా, ఆర్నమెంట్ వెండి తులం ధర 390 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మోర్తాడు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్, ఇరిగిన బండి చక్రాలు, పల్టీ కొట్టిన బోగి, త్రుటిలో తప్పిన ప్రమాదం. గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి. ఎర్గట్లలో పలు గ్రామ పంచాయతీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. మొదలైన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు, ప్రారంభమైన నామినేషన్లు. పార్టీ ఫిరాయించిన 3 ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసిన చైర్మన్ స్వామి గౌడ్. ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్. గురువారం ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలు. ₹6,08,00,000తో కలికి చెరువు అభివృద్ధి, సుందరీకరంగా మారుతున్న బాన్స్వాడ పట్టణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.